హలో అండి. అందరూ బాగున్నారా? మేమైతే అందరం చాలా బాగున్నామండి గురుకులంలో. ఈరోజు ఒక మనిషి అమ్మ కడుపులో ఉన్నప్పుడు అనే దాని గురించి మీతో కొన్ని సేకరించాను. వాటిని సమర్పించుకోవాలనుకుంటున్నాను. కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా, హ్యాపీగా వినండి. ఇది నిజంగా మన జీవితాల్లో జరుగుతున్నటువంటి సత్యం కూడా అండి. మనిషికి అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒక పెద్ద పోరాటం, బయటపడినాక ఆకలి పోరాటం, కొంచెం పెద్దయ్యాక బడిలో చదువుల కోసం పోరాటం, యుక్త వయసు వచ్చాక ఉద్యోగ భారం, ఉద్యోగం వచ్చాక సంసార సాగరం భారం. ఇక ఎప్పుడండి మనం ఆధ్యాత్మికత వైపు చూసేది? ఎప్పుడు మనం ఆ సుఖాన్ని అనుభవించేది? మనిషి జీవితంలో పోరాటాలు బయట నుంచి వస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ నిజానికి అవన్నీ జీవితం మనల్ని తయారు చేసే ప్రక్రియ మాత్రమే. గర్భంలో పోరాటం, శరీరం తయారవుతుంది. బయటకు వచ్చాక ఆకలి జీవన శక్తిని పెరుగుతుంది. చదువు బుద్ధి మలుపు తిరుగుతుంది. ఉద్యోగం బాధ్యత నేర్పిస్తుంది. సంసారం హృదయం పరిపక్వం అవుతుంది. ఇవన్నీ ముగిసేవి కావు, కానీ ఇవి ఒక లక్ష్యానికి దారి తీస్తాయి. అసలు ప్రశ్న, ఎప్పుడు మనం ఆధ్యాత్మిక వైపు చూస్తాం? ఇక్కడే ఒక కీలక మార్పు ఉంది. శివుడు బయట ఎక్కడో కనిపించాల్సిన వ్యక్తి కాదు. అతను నిశ్శబ్ద సాక్షి చైతన్యం. అంటే ఆకలిలో కూడా చూస్తున్నది ఎవరు? బాధలో కూడా తెలుసుకుంటున్నది ఎవరు? ఆనందంలో కూడా మారని అవేర్నెస్ ఎవరు? అదే శివతత్వం. ఆధ్యాత్మిక సుఖం ఎప్పుడు? జీవితం ఆగినప్పుడు కాదు, పోరాటాలు తగ్గినప్పుడు కాదు, నేను పోరాడుతున్నాను అనే భావన కొంచెం తగ్గి, ఇది జరుగుతోంది నేను చూస్తున్నాను అనే భావన పెరిగినప్పుడు, అక్కడే శివ దర్శనం మొదలవుతుంది. ఇది సత్యం. బయట జీవితం ఎప్పుడు బిజీగానే ఉంటుంది, కానీ లోపల ఒక స్థలం ఉంది. అది ఎప్పుడూ ప్రశాంతం. ఆ స్థలాన్ని రోజుకు 5 నిమిషాలు చూసినా చాలు. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం బయట లేదు, నీ లోపల ఉంది. ధ్యానానికి సులభ పద్ధతి. స్థిరంగా కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో. నువ్వు కుర్చీలో అయినా సరే, నేల మీద అయినా సరే, వెనుక భాగం నిటారుగా ఉంచు. శ్వాసను గమనించు, కళ్ళు మూసుకో. ఇప్పుడు కేవలం శ్వాసను చూడు. లోపలికి వస్తోంది, బయటకు వెళుతోంది. ఏదీ మార్చాల్సిన అవసరం లేదు, కేవలం చూస్తూ ఉండాలి. మౌనంలో ఒక భావన ఉంచు. మనసులో నెమ్మదిగా చెప్పు, నేను ఈ శ్వాసను చూస్తున్నాను, కానీ నేనే శ్వాస కాదు. శివోహం భావన ఇప్పుడు చాలా సాఫ్ట్గా లోపల రిపీట్ చెయ్యి. ఓం ఓం అన్న మాటని నేను శరీరం కాదు, నేను భావాలు కాదు, నేను ఆలోచనలు కాదు, నేను కేవలం సాక్షి చైతన్యం. ఆలోచనలు వస్తే భయపడకు, ఆలోచనలు వస్తాయి, వాటిని ఆపొద్దు. ఆకాశంలో మేఘాలు వెళ్తున్నట్లు చూసి వదిలేయి. నువ్వు ఆకాశంలో ఉండాలి, మేఘం కాదు. చివరి 1 నిమిషం ఏ పదం కూడా అవసరం లేదు, కేవలం ఉండటం మాత్రమే. దాని తాలూకా ఫలితం ఏంటో తెలుసా? కొద్ది రోజులు ఇలా చేయగా నువ్వు గమనిస్తావు. మనసు పడుతుంది. పోరాటం మధ్యలో కూడా ప్రశాంతత వస్తుంది. నేను చూస్తున్నాను అనే స్థితి పెరుగుతుంది. అదే శివతత్వానికి మొదటి ద్వారం. కృతజ్ఞతతో సేకరించి మీకు సమర్పించడమైనది. ధన్యవాదాలండి.